దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ బూత్సేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రధాన అనుచరుడు కురిచేడు మండలానికి చెందిన శ్రీ నిమ్మకాయల రాజయ్యని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షులు నియమిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అనేక అభివృద్ధి పనులు సాధించామన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలో జరిగిందని తెలిపారు. ఈ నెల 26న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు మంజూరుతో పాటు అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. కార్డుల జాబితాలు కానీ ఇళ్ల జాబితాలు కానీ పేరు రాలేదని అధైర్యపడొద్దని అన్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అర్హులైన పేదలందరికీ ఇల్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ 34 డివిజన్ ప్రగతి నగర్ ది బ్లాక్ నందు దోమలపై దండయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లకు రేపటి నుంచి అన్ని డివిజన్లకు దోమల పెద్ద కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారం, మున్సిపాలిటీ కమిషనర్ సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో 34 డివిజన్ సభ్యులు సాబిర్ ఖాన్, మన్యం, పెంచలయ్య, హజరత్ నాయుడు తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక శాసనసభ్యుడిగా నేనే చాలా స్పష్టంగా అధికారికంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉండే డివిజన్లు దోమలకి స్వర్గంగా, దోమలకి రాజధానిగా ఉండే పరిస్థితి. ఈ యొక్క దోమలతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. అనేక మంది నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఈ దోమలతో అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క దోమల నిర్మూలన కోసం స్థానిక శాసనసభ్యుడిగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని, అదేవిధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 34 డివిజన్లో అధికారులతో, పారిశుధ్యం సిబ్బందితో, స్థానిక నాయకులతో కలిసి ఈ యొక్క దోమల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే ఆ యొక్క మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం కానీ, ప్రత్యేకంగా స్ప్రే చేయించడం కానీ, అదేవిధంగా కిరోసిన్ చల్లటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి. ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్ట వేయచ్చు. దానికోసం కూడా మత్స్యశాఖ అధికారులతో, నగర కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే, దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం, మిగతా విషయాలు కాదు. మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీదైనా, ఎంహెచ్ఓ గారి మీదైనా, అధికారుల మీదైనా మొత్తం మీద కూడా ఉంది. రెండోది, ఏదో శాసనసభ్యుడు ఒకరోజు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం, చల్లేసాం, అయిపోయింది అనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు, నా దగ్గర అది కుదరదు. రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 34 డివిజన్లో ప్రగతి నగర్ బి బ్లాక్లో ప్రారంభించాం. రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మిగతా 25 డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో, స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజకవర్గంలో మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది. దానికి కార్పొరేషన్ అధికారులు మీ పరంగా పూర్తిగా సహకరించాలని, వారికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ, పారిశుధ్యం సిబ్బందిని కూడా చాలా కొరత నెల్లూరు నగర కార్పొరేషన్లో ఉంది. ఆ పారిశుధ్యం సిబ్బంది లేకుండా, పారిశుధ్యం సిబ్బంది తగినంత మంది లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక రకంగా కష్టం. కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ పారిశుధ్యం సిబ్బంది తక్కువగా ఉంది, వెంటనే దాని మీద దృష్టి పారించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి
మనం అనుకుంటాం నెల్లూరు నగర కార్పొరేషన్ చాలా పెద్దది, చాలా గొప్పదని. నిజం, చాలా పెద్దదే, చాలా గొప్పదే. కానీ బాధాకరం ఏమిటంటే ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి ఫాగింగ్ మిషన్లు ఎన్నున్నాయి తెలుసా? 2 ఉన్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లుంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.